అందరి ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భముగా మరి ప్రపంచం అంతా కూడా రకరకాల విధానాల్లో పండుగను ఆచరిస్తూ వచ్చారు. దేవుని యొక్క విశ్వాసము కూడా ప్రత్యేకమైన కోరికలు జరిగించుకుంటూ ఆ యొక్క ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ రోజున ఉదయకాలం కూడా చాలామంది మందిరానికి వచ్చారు, చక్కని మాటలు విన్నారు, మరి మీరు కూడా బలపడినారని మీకు ప్రభుని ఎంతో స్తుతిస్తుంటున్నాను. అయినప్పటికీ కొంతమంది రానోళ్ళు ఉంటారు, దూర ప్రాంతాలు ఉంటారు, ఇళ్లలో నుంచి భర్తలు పంపించలేనటువంటి వాళ్ళు ఉంటారు, మరి వాక్యం విన్నా కూడా ఇంకా వాక్యం వినాలని ఆసక్తి గల వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారి అందరి కొరకు కూడా మరి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగిస్తూ మీ కొరకై సాయంకాలము వర్తమానం మీకు తెలియజేస్తుండగా అందరూ శ్రద్ధగా ఆలోచించండి. ఇందులో ఉన్నటువంటి లోతైన సత్యాలు తెలుసుకుంటూ ప్రభు ఏంటో తెలుసుకొని మనము మన ఆత్మ జీవితంలో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దైవానికి నమ్మ స్తోత్రాలు. మీరు అంతా కాపాడారు, భద్రపరిచారు. సాయంకాల సమయంలో తిరిగి మీ యొక్క వాక్యం అందించడానికి కొరకై మీ దాసుని మీరు అభిషేకించారు. మీకు స్తోత్రానికి సంపూర్ణ అభిషేకం దాచేయము, శరీర బలహీనత తొలగించము, మీ శక్తిని పరిపూర్ణం చేయము. ఎవరైతే వింటున్నారో దగ్గర దూరంగా రాలేకపోతూ ఉంటున్నారో, ఆ పరిస్థితి బట్టి రాలేకపోతుంటున్నారో ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తురండి. వాక్యం వినాలనేవారు ఇంకా తెలుసుకోలేని వారితో మాట్లాడుతున్నారండి. ప్రభా బలహీన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ అంధకార శక్తిని ఆపడం అందిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీ వైపు చూస్తూ యేసు పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి గణపరిచుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి ఒక మాటను చదువుకుందాము. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన 1వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుందాం. ఎన్నో వచ్చినది 18 1వ అధ్యాయము 18 వచ్చినాన్ని మేము చదువుతున్నాము. శ్రద్ధగా వినండి. చదువు గట్టిగా స్పష్టంగా. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడునైతిని కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అంటున్నాడు. రెండవ మాట కూడా చూసుకుందాం. పిలుపుల రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పిలుపులు 3:7. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకుంటున్నాను. యేసు క్రీస్తు ప్రభుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టపరుచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రములైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి గలవాడనై ఆయనను అగుపడ నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగు నిమిత్తము ఆయన మరణంలో సమాన అనుభవం కలవాడనగునట్లు ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుంటున్నాను. చాలా శ్రేష్టమైన మాటలు. 2 మాటలు మనం చదువుకున్నాం. ఈ మాటలు ధ్యానిస్తేనే చాలా సమయం పడుతుంది, కానీ శ్రద్ధగా ఆలోచించు. ఈస్టర్ పండుగ అనేది బైబిల్లో ఉందా? బైబిల్లో లేదు. మరి ఏముంది బైబిల్లో? పునరుద్ధాన పండుగ అని ఉంది, లేక పునరుద్ధాన దినము అని అంటారు. మరి ఈస్టర్ అని ఎందుకు అంటున్నారండి? అవును, ఈస్టర్ అంటే ఆనాడు రోమియోలు పరిపాలిస్తూ
మరి రోమిలిస్ అనేవాడిని, తర్వాత మరి రకరకాలైనటువంటి యొక్క పేర్లు పెట్టుకొని, దేవతల పేర్లు పెట్టుకునే వాళ్ళు రకరకాల పూజలు చేస్తుండేవాడు ఈ రోమరాజ్యం. ఆ తర్వాత ఫిలిస్టీన్ అస్టేరు దేవత అనే వాళ్ళు పూజ చేస్తూ ఉండేటటువంటి వాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అస్టేరు దేవతను ఈస్టర్గా మార్చారు. అస్టేరు దేవతను ఈస్టర్గా మార్చారు. అందుకని వాళ్ళకి పండుగగా చేసుకుంటారు. కానీ ప్రభు ఎక్కడ చెప్పలే మాట. ఈస్టర్ అనే మాట బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో లేదు, తెలుగులో లేదు, హిందీలో లేదు, ఎక్కడ ఉండదు, ఉండడానికి అవకాశం కూడా లేదు. అదొక పండుగ. సరే, ఈ పండుగలో మరి 2 విషయాలు మనకు చదువుతున్నాం. ఒకటి, ప్రభు స్వయంగా ఆయన చెప్పిన మాట. రెండవదిగా పౌలు మరి ఆయన చెప్పిన మాట. ఈ 2 మాటల్లో ఉన్నటువంటి యొక్క లోతైనటువంటి అర్థాన్ని ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రభు చెప్పిన మాట మొదలుకు వస్తే, ప్రభు అంటున్నాడు స్వయముగా, ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఆయన, ఇదిగో నేను మృతుడినైతేనే కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అంటున్నాడు. యుగ యుగాలు సజీవుడై ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? మృతుడినైనది ఎప్పుడు? ఏ యుగములో అయ్యాడు? కృపాయుగములో అయ్యాడు. మరి మృతుడు కాకముందు ఏ యుగంలో ఉన్నాడు? ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాడు. ధర్మశాస్త్ర యుగం ముందు ఏ యుగంలో ఉన్నాడు? అది మానవాభరణ యుగంలో ఉన్నాడు. మానవాభరణ యుగం ముందు ఏ యుగంలో ఉన్నాడు? అక్కడ వాగ్దాన యొక్క మరి ఆ యుగంలో ఉన్నాడు. వాగ్దాన యుగం ముందు ఏ యుగంలో ఉన్నాడు? అది మరి మనస్సాక్షి యుగంలో ఉన్నాడు. దానికి ముందు ఏ యుగంలో ఉన్నాడు అంటే ఏమన్నాడు? నిష్కల్మషమైన యుగంలో ఉన్నాడు. ఎన్ని యుగాలు చెప్పండి? 7 యుగాలు. 7 యుగాల్లో ఈ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన కాదు. చాలామంది అనుకుంటారు, ఎందుకు ఇంత నేను ఈ విషయం మీతో చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలే కదా, ఈ క్రైస్తవులనే వాళ్ళది 2000 సంవత్సరాలే కదా. ఇంకో కొంతమంది, అరే బ్రిటిష్ వాళ్ళు వచ్చిందంతా మొన్న 80,000 కదా, కొన్ని వందల సంవత్సరాల కిందటే కదా. అందుకని వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విషయాన్ని మీరు వినండి, వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఆయన కాదు, ఈయన 7 యుగాల్లో ఉన్నటువంటి ఆయన. కృతయుగమో, త్రేతాయుగమో, ద్వాపర యుగమో, కలియుగం అని 4 యుగాలు వాడుకుంటే మనకి 7 యుగాలు ఉన్నాయి. ఆ 4 యుగాల్లో అర్థం లేదు. కానీ కృత అంటే అర్థము కాదు, త్రేత అంటే అర్థము కాదు, ద్వాపర అంటే అర్థము కాదు, కలియుగం అంటే అర్థము కాదు. కానీ ఇందులో ప్రతి దానికి అర్థం అన్నది. మనసాక్షి అంటే నీ మనసాక్షి తెలియదా? కృతయుగం అంటే ఏంటి మరి చెప్పు? ఏంటి కృతయుగం అంటే? చూసారా, ఇక్కడ మానవాభరణ యుగం అన్నాడు, అంటే మానవులు పరిపాలించినటువంటి యుగం. అది తెలీదా? మరి ఇప్పుడు త్రేతాయుగం అన్నా. త్రేత అంటే ఏం అర్థమవుతుంది జనాలు చెప్పండి. ఇంకో మాట ఏమన్నాడు ఆయన? ధర్మశాస్త్ర యుగము అని అన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఒక ధర్మం ఇచ్చాడు, ఒక శాస్త్రాన్ని పెట్టాడు, దీని ప్రకారం పాల్గొంచమని చెప్పాడు యుగం అంటే. మనం యుగం అంటే కలియుగం అంటాం. కలి అంటే ఏమిటి? కలి ఎవరు పెట్టారు? కలి అనేమాట. కాబట్టి దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, 7 యుగాల్లో మన ప్రభువు జీవించినటువంటి ప్రభువు కృపాయుగములోనికి వచ్చి 3.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి ఇప్పుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథములో. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఏ విషయాలు ఉంటే తెలిసిన బాగా ఆలకించండి. ప్రభు యొక్క పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన రాకడ. అయినా 5. ఇంకోటి ఏముంది? భూలోకానికి వచ్చి ఆయన 1000 ఏండ్ల పరిపాలనా యుగం. చివరికి ఎక్కడుంది? నిత్య యుగంలో ఉంటారు. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా, చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువు మరి ఆయన ఈ మాట చెప్పడంలో అర్థం ఏంటంటే, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహానులో ఆయన పుట్టుక, రెండవది ఆయన పరిచర్య అనగా సేవ, మూడవది ఆయన యొక్క ఏంటది మరణము, నాలుగవది ఏంటది పునరుద్ధానము, ఐదవది ఏంటిది
రాకడ. చాలామంది అంటారు, ఎక్కడ వస్తుందండి రాకడ, అలసిపోయినామండి విని ఎంతకాలం వింటామండి మాటలు అనే మీకే చెప్తున్నా. ఆయన పుట్టుక జరిగినప్పుడు రాకడ నమ్మలేకపోతున్నావా? ఆయన పరిచర్యను జనాలందరూ చూసినప్పుడు రాకడ నమ్మలేకపోతున్నావా? ఆయన మరణాన్ని శిలువ మీద చనిపోయినాడని ఈరోజు కూడా కల్వరి కొండ మీద ఉన్న గుర్తులు పెట్టి చెప్తుంటే అది నమ్మినప్పుడు ప్రభు రాకడ నమ్మలేకపోతున్నావా? లేక నేను పునరుత్థానుడని చెప్పిన తర్వాత కూడా మరి ఇంకా నువ్వు నేను నమ్మను అని అంటే అది అంత అజ్ఞానం. అందుకనే జాగ్రత్త విషయం ఆలోచన చేసుకోండి. ఎందుకు ఆయన ఆలోచన చేస్తున్నాడు? ఇంకా నీవు నేను ఇంకా తయారు కాలేదు. అక్కడ అదే మనం చూడబోతున్నాం. మనకు పునరుత్థానం కావాలి. అందుకని ప్రియులారా, ఇవి శ్రేష్టమైనటువంటి ఈ తలంపులన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టింది. కానీ చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను వినండి. ప్రభు ఎందుకు పుట్టాడు అనేది మొదటి పాయింట్. మత్తయి సువార్తలో మాట 1:21 చదవండి. మత్తయి 1:21 ఆయన ఎందుకు పుట్టాడు, ఈ లోకంలో ఒక మనుషుడిగా ఎందుకు పుట్టాడు, ఈ లోకంలో ఆయన ఎందుకు జన్మించాడు అనే చక్కని మాట ఆయన పుట్టుకుని గురించి అక్కడ ఉంది. చదవండి 1:21. మత్తయి సువార్త బైబిల్ తీసుకొని రెడీగా ఉండండి, తీసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు లేకపోతే మీకు అర్థం కాదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయన చేశారు. అది ఆయన పుట్టుకలో ఉన్న రహస్యం. ఆయన ఎందుకు పుట్టాడు అంటే తన ప్రజలైన వారిని పాపము నుండి విడిపించే దాని కొరకు ఆయన జన్మించినాడు. అర్థమైందా? ఆయన జన్మించిన దేని కొరకు? మన పాపముల నుండి మనలను విడిపించే దాని కొరకు ఆయన జన్మించాడు. ఇంతమంది భూలోకములో ఉన్నారే, మనుషులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే పండితులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, తర్వాత ఇంకా చెప్పాలంటే రకరకాలైనటువంటి స్వాములు, బాబాలు, అనేకమైనటువంటి యొక్క జపతపాలు చేసినటువంటి గొప్ప మనుపులు ఎంతోమంది ఉన్నారే. ఒక్కరైనా సరే నా ప్రజలను నేను రక్షించడం కొరకై ఈ లోకంలో జన్మించానని చెప్పగలిగినటువంటి యొక్క అర్హత ఉన్నదా అని ఒక్కసారి మీరేమి చూసుకోరండి. ఆ అర్హత ఉన్నదా ఎవరికైనా? లేదు. అందుకని ఆయన పుట్టుక యొక్క ఉద్దేశము అది. ఎందుకంటే మనం ఈరోజు నేర్చుకు కాబట్టి దానికి ఎక్కువ సమయం ఇవ్వడం. రెండవదిగా ఆయన పరిచయంలో ఉన్న గొప్పతనం ఏందో చూద్దాం రండి. మార్కు సువార్త 7:37 అందరూ కూడా బైబిల్ చూడండి. ఆయన పరిచయంలో ఉన్న గొప్ప విషయము ప్రియులారా, చాలా శ్రేష్టమైన మాటలు మీరు ఉదయం నుంచి వింటారు చాలాసార్లు సంఘాల్లో. మరి ఉదయం నుంచి రకరకాలైనటువంటి వర్తమానాలు సోషల్ మీడియాల్లో, మందిరాల్లో, చర్చిల్లో రకరకాలుగా నవ్వించేవాడు, కవించేవాడు చాలా మంది ఉండొచ్చు. కానీ ఇవి కూడా ప్రవహించేటటువంటి మాట శ్రద్ధగా ఉన్నాయి. చదవండి. ఈయన సమస్తమును బాగుగా చేశాను. చాలు. ఏమండి, నేను బాగు చేయాలంటే కొన్నిటి బాగు చేస్తాను, మీరు బాగు చేయాలంటే కొన్నిటి బాగు చేస్తారు, ఎవరైనా బాగు చేయాలంటే కొన్నిటి బాగు చేస్తారు, చెడిపోయిన దాన్ని కొంతమంది బాగు చేస్తారు. నేను సమస్తము బాగు చేయగలని చెప్పగలరా? ఒక వ్యక్తి కారు చెడిపోతే కారు బాగు చేసుకుంటాడు, మోటార్ చెడిపోతే మోటార్ బాగు చేసుకుంటాడు. మరి నేను లోకంలో ఉన్నటువంటి కార్లన్నింటినీ బాగు చేయగలను, రైళ్లన్నింటినీ బాగు చేయగలను, విమానాలన్నింటినీ బాగు చేయగలను, ఇళ్ళంతటా నేను బాగు చేయగలను, అందరినీ నేను బాగు చేయగలను, అంతా నేను బాగు చేయగలను చెప్పగలవు నువ్వు? కానీ చెప్పగలిగినటువంటి యొక్క ధైర్యశాలి, చెప్పగలిగినటువంటి అర్హత కలిగిన వాడు, చెప్పగలిగినటువంటి యోగ్యత కలిగిన వాడు, చెప్పగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయన పరిచయంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి తెలిసిన? బాగు చేశాడు. ఏమండి, ఎవరు చెప్పగలరు ఈ మాట? ఏ అధికారులు చెప్పగలరు ఈ మాట? నేను బాగు చేశానయ్యా, నీ కుటుంబాన్ని బాగు చేశాను అంటమే మనకు కష్టమైపోతుంది. ఒక వ్యక్తిని బాగు చేసిన అంటమే కష్టమైపోతుంది. ఇక ఆయన ఎట్లా బాగు చేశాడనేది వివరించాలంటే ఇప్పుడు సమయం లేదు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుంటి వారికి కన్నులు ఇచ్చాడు, నోరు లేని వాడికి నోరు ఇచ్చాడు, మోగవాళ్ళతో మాట్లాడించాడు, నడవలేని వాళ్ళని నడిపించాడు, వంగిపోయిన వాళ్ళని లేపాడు, చనిపోయే వాళ్ళని లేపాడు. ఎన్ని చేశాడు ఆయన? ఆకలి పడిన వారికి ఆకలి పెట్టాడు, సముద్రంలో కొట్టుకొని పోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షిస్తూ వచ్చాడు. ప్రియులారా, అర్థం చేసుకోనండి. సమస్తము బాగు చేశాడు ఆయన పరిచర్యలో. ఇంతమంది సేవకులు మేమున్నాం కానీ నేను చెప్పలేను, ఆకలి భక్సింగ్ గారు కూడా చెప్పలేరు, లేక సాధు సుందర్ సింగ్ గారు చెప్పలేరు, లేక దినకరం గారు చెప్పగలేరు, సాధు సుందర్ సింగ్, ఇక ఎవరు ఈ లోకంలో నేను సమస్తము బాగు చేశాను
అని చెప్పేవారు ఏ అవతార పురుషుడు లేడు, ఏ దేవుడు లేడు, ఏ దేవత లేడు, ఎవరి వల్ల కాదు ఆ మాట చెప్పడానికి. అందుకని ప్రభువులో ఉన్న మరి ఒక గొప్పతనం ఏంటంటే ఈ రోజున ఆయన పరిచర్య మంచి పరిచర్య చేస్తున్నారు. ఇది రెండవ విషయం. మూడవ విషయానికి వస్తున్నారు. ప్రభువు యొక్క ఎందుకు మరణించాడండి? మరి అలాంటి ఆయన ఎందుకు మరణించాడో అదే ఇప్పుడు మత్తయి సువార్త 1:21 చెప్పబడిన మాట నెరవేర్పు జరగాలి కదా. అందుకని చూద్దాం. యెషయా గ్రంథం 53:5 మనం చూసినట్లయితే యెషయా 53:5 ఒక చక్కని మాట కనబడుతుంది. రండి ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 53:5 బైబిల్ చూడండి అమ్మ, దయచేసి అందరూ చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములు బట్టి అతడు నల్లగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థ. అది సంగతి. ఇప్పుడు ఏంటి? మూడవది ఏంటి? నేను అతిక్రమం చేయడం ఏంటి, నేను పాపం చేయడం ఏంటి, నేను దోషం చేయడం ఏంటి? అలాంటి యొక్క ఆయన, అలాగ పుట్టిక చేసినటువంటి ఆయన, అలాంటి యొక్క మంచి కార్యాలు చేసిన ఆయన చనిపోవడం ఏంటి? ఎవరైనా చెప్పగలరు ఈ మాట? నీ పాపం కొరకు నువ్వు తెస్తావు, లేకపోతే నా పాపం కొరకు నేను తెస్తాం, లేకపోతే ఒకరు ఏదైనా మరి ఏదో దోషం చేశారు, లేక అన్యాయం చేశారు, మోసం చేశారు, రకరకాలైనటువంటి కార్యాలు చేసి ఉండొచ్చు. అయితే వాటి కొరకు వాళ్ళు చావాలి కానీ ఈయన చావడం ఏంటి? అదే అక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మానవులందరూ పాపస్తులు కాబట్టి ఒకరికొకరు ఇంకొకరు పాపాన్ని భరించే యొక్క శక్తి మానవులకు లేదు. అది ఎవరికి ఉందని మనం గమనించినట్లయితే దేవునికి ఉంది, ప్రభువుకు ఉంది. ఈ లోకంలో జన్మించాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, అద్భుతమైన పరిచయం చేశాడు. ఇప్పుడు అవసరం వస్తే ప్రాణం పెట్టి ప్రజలను వారి పాపం నుండి విడిపించాలి. కాబట్టి ఇదొక అద్భుతమైనటువంటి యొక్క సత్యము ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారిని గురించి. 3 విషయాలు అయిపోయాయి కదా. ఇప్పుడు 4వ విషయంలోకి వస్తున్నాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏమిటది? చనిపోయినోడు ఆయన అలాగే కానీ ఉంటే ఎంతమంది చనిపోలేదండి. గాంధీ మాత్రం చనిపోలేదా, నెహ్రూ చనిపోలేదా, లేకపోతే మరి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారే, మరి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అధినేతలు చాలామంది ఉన్నారే, మంచి వాళ్ళు అవతార పురుషులైన వాళ్ళు ఎంతోమంది చనిపోయినారే అని అనొచ్చు కదా మనము. అయితే మంచి పురుషులు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దేశాల కొరకై ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాల కొరకై ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాలైన కారణం చేత ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ లేచారా వారు? ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఎంతమంది అయితే ఈ లోకంలో దేవుళ్ళు అని చెప్పుకున్నారో, ఎంతమంది అయితే ఈ లోకంలో దేవదేవతలని చెప్పుకున్నారో, ఎంతమంది గొప్ప రాజులని చెప్పుకున్నారో, ఎంతమంది గొప్ప మహర్షులని చెప్పుకున్నారో, ఎంతమంది జపస్సులు పెట్టినారో, వీరందరూ ఎక్కడున్నారు ఈ రోజున? లేచారా? లేవగలిగినారా? ఒక్కరూ లేవలేదు. అందుకనే ప్రభు లేచాడు. బాగా అర్థం చేసుకోండి. లేచాడు. ఆయన చనిపోయి కానీ అలాగా ఉంటే ఏంటి? అందరిలాంటి ఆయన యేసుప్రభు. నేను కూడా అంటాను, మీరు కాదు, నేను కూడా అంటాను అన్నమాట. కానీ ఆయన అలాగ లేడు, చనిపోయి లేచాడు. అంటే ఇక్కడ 3 విషయాలు మనం అర్థం చేసుకో. ఈ లోకంలో ఉన్నప్పుడు తన సొంత శరీరాన్ని జయించాడు, రెండవదిగా లోకాన్ని జయించాడు, మూడవదిగా శైతాన్ని జయించాడు, ఇప్పుడు మరణాన్ని జయిస్తున్నాడు. అర్థమైందా చెప్పిన మాట? మళ్ళీ చెప్తున్నా, బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. శరీరాన్ని జయించాడంటే శరీర కోరికలు, చూపులు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ ఏమైనా సరే ఇవన్నీ కూడా నాకు వద్దు అని అన్నాడు. వాటికి అతీతంగా ఉన్నాడు. ఎంతోమంది స్త్రీలు ఉండేవాడు ప్రక్కన, ఏ స్త్రీని ముట్టినవాడు కాదు. స్త్రీలను తల్లుల్లాగా భావించాడు, అమ్మగా పిలుస్తూ వచ్చాడు, అక్క చెల్లెలుగా చూస్తూ వచ్చాడు. ఆయన ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ, దొంగలు, ద్రోహులు, రకరకాలైనటువంటి యొక్క ఉన్నప్పటికీ వారిలో పవిత్రుడిగా ఉన్నాడు. వారిలో కలవలేదు ప్రభు. అందుకని పిల్లరా, ఇది గొప్ప విషయము. శరీరాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారో లోకంలో, ఈ శరీరాన్ని జయించగలిగిన వాళ్ళే పునరుత్థానులు అవుతారనే విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాను.
వాళ్ళు చెప్తున్నాను, ఈ మాట అర్థం చేసుకోరండి. అదే పౌలు గారి యొక్క కోరిక. గలతీ 2:20 ఏమంటాడో తెలిసిన చూడండి. గలతీ 2:20 ఒక చక్కని మాట ఉన్నది, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గలతీ 2:20 చదవండి. అక్కడ 2:20 బైబిల్ చూడండి, ఏముంది అక్కడ? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాడా? మరి నిజమేనా? ఆయన ఎప్పుడో ఎక్కడాడో చనిపోయా, ఈయన ఎప్పుడో ఇప్పుడు పుట్టి ఇక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు పట్టేసి నేను క్రీస్తు చనిపోయాడంటే అబద్ధం కదా. చాలామంది అంతే ఇది అన్నాం, బైబిల్ అర్థం చేసుకున్నాడు, బైబిల్ అట్టుంది ఇట్టుంది, ఇది ఏంటంత కలవరం ఉంది, ఏం అర్థం కావడం లేదు, వాళ్ళు ఇట్లా రాస్తున్నారు వీళ్ళు ఇట్లా రాస్తున్నారు, మాకేం తెలియటం లేదు బ్రదరు అని అనుకుంటున్నారా మీరు? లేదు లేదు లేదు, అలా కాదు. ఆయన క్రీస్తుతో సిలువేయబడ్డానంటే క్రీస్తు శరీరాశల కొరకై ఎలాగ చనిపోయినాడో నేను కూడా అలాంటి యొక్క శరీర కొరకై ఆశలన్నీ కూడా చంపేసుకున్నాను. అందుకే పిలుపులో మనం ఏం చూస్తున్నాము, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో అవి క్రీస్తు కొరకై నష్టం చేసుకుంటున్నాను. అది చనిపోవడం అంటే క్రీస్తు కొరకై నష్టం చేసుకుంటున్నారు. ఎంతమంది విద్యార్థులు వారి యొక్క మరి ప్రభు కొరకే సమయం ఇవ్వగలుగుతుంటున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు వారి యొక్క సమయం ప్రభు కొరకు ఇవ్వగలుగుతుంటున్నారు, ఎంతమంది ధనవంతులు వారి ధనం ప్రభు కొరకే ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు, ఎంతమంది మరి రకరకాలైనటువంటి యొక్క సేవ చేయగలిగినటువంటి వారు, తలాంతులు గలవారు ప్రభు కొరకే జీవిస్తుంటున్నారు. అర్థమవుతుందని అని చెప్పిన మాట. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి వారు శరీరాన్ని జయించినాడు, రెండవదిగా లోకాన్ని జయించాడు ఆయన. లోకం అంటే ఏంటి? బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ప్రేరేపించేవారు, అన్నదమ్ములని, అక్కజలని, బావమర్దులని, అత్తయ్యని, కోడలని, రకరకాలైనటువంటి యొక్క మరి ఆశలు చూపించేవారు, రకరకాలుగా మనల్ని ఈడ్చుకొని పోయేటటువంటి వాళ్ళు. మరి ఇలాంటి వారి దగ్గర నుంచి ఎవరు నా యొక్క స్నేహితులు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా యొక్క అన్న, ఎవరు నా సోదరు, ఇదిగో దేవుని చిత్తం చేసే వీరే కానీ వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ కాదు. వీళ్ళరా అది జయించగలుగుతున్నావా? ఎక్కడ పోయినా సరే మా అన్న నాకు కావాల్సిందే, మా అక్క నాకు కావాల్సిందే, నా చెల్లెలు నాకు కావాల్సిందే. వాళ్ళు ఒకవేళ ఎలాంటి అలవాటు అయినా సరే నువ్వు నమ్మకపోని నమ్మినోడు నువ్వు ద్వేషిస్తావు, కానీ నమ్మనోడు నా వాళ్ళే అంటావు. చనిపోయినప్పుడు వాళ్ళ దారి వాళ్ళే, నీ దారి నీది, ఏమి ఉండదు అక్కడ. అందుకని ఎక్కడున్న మాట అది. లోకాన్ని జయించడం అంటే లోకములో ఉన్నదంతా కూడా, అది ఏదైనా సరే, బంధుత్వమైనా, ధనమైనా, లేకపోతే ఆస్తులైనా, బిల్డింగ్లైనా, పేరు ప్రఖ్యాతులైనా, లోకమిచ్చే ఘనతలు, అవి ఏమైనప్పటికీ కూడా అన్నింటినీ కూడా నాకు వద్దు అని అన్నాడు. అలాగా వద్దు అనుకునే వారికి రేపు పునరుత్థానం ఉంటుంది. రేపు ఏష్టం ఉంటుందయ్యా, మళ్ళీ అర్థం చేసుకో. పునరుద్ధాన శక్తి అంటే ఏమనుకుంటున్నారు? ప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలి? చనిపోయినటువంటి వాళ్ళు, ప్రభువులో చనిపోయినటువంటి వాళ్ళు లేస్తారు. అందరూ లేవరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఉంటే లేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను లక్షణాలు. ఏంటో లక్షణాలు? శరీరాశులకు చనిపోయినటువంటి వాళ్ళు, లోకాశులకు చనిపోయినటువంటి వారికి పునరుత్థాన శక్తి వాళ్ళలోకి ప్రవహిస్తూ వస్తుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? అర్థమైందా? కాబట్టి చాలామందికి ఇలాంటి యొక్క అనుభవం లేదు. శరీరాశలు జయించలేరు, లోకాశలు జయించలేరు. ఆ కారణం చేరే పునరుద్ధాన శక్తిని పోగొట్టుకుంటారు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేరు. అందుకని ప్రియుడా ఈ మాటని జ్ఞాపకం చేసుకో. రెండవదిగా లోకాన్ని జయించాడు. లోక ఆశలు, లోక కోరికలు, లోక అంతస్తులు, లోక పేరు ప్రఖ్యాతులు, లోక బంగారము, లోక బాంధవులు, లోక మిత్రులు, లోకంలో ఉన్నంతలు కూడా ఆయన జయించేసేస్తారు. అది నీకు పునరుత్థాన శక్తినిస్తారు. అపోస్తలుడైన పౌలు కోరిక ఏమంటున్నాడు? ఇది కాదు నాకు, ఆయన క్రీస్తు నిమిత్తమై జ్ఞానం కాదు, బైబిల్ జ్ఞానం కాదు నాకు, లేకపోతే సంఘాల జ్ఞానం కాదు, వర్తమానాలు చెప్పే జ్ఞానం కాదు నాకు, లేక రకరకాలైనటువంటి యొక్క ఈ సెమినారాలు అంతా చదువుకొని రకరకాలైనటువంటి పుస్తకం యొక్క మరి నాలెడ్జ్ కొరకు కాదు. నేను ఆయన పునరుత్థానం నాకు తెలుసుకోవాలి. ఆ పునరుత్థానంలో నేను పాలుభాగంలో ఉండాలి. అంటే నేను కూడా క్రీస్తు లేపడిన రీతిగా నేను కూడా లేవాలి. అవును, ప్రభువు లేచినప్పుడు మనం ఎందుకు లేవలేము? లేస్తానని ఆయనే చెప్పాడు. తప్పనిసరిగా లేస్తాం, అనుమానం లేనే లేదు. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే
లోకమును ఆయన జయించాడు. అందుకని యోహాను సువార్తలో అంటున్నమాట, ఇదిగో నేను లోకమును జయించానని చెప్పాడు. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా మాట? ఎవరూ చెప్పలేరు. మూడవదిగా శైతానును జయించాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మాట బాగా అర్థం చేసుకో. శైతానును జయించడం అంత సులభమైన విషయం కాదు. చిన్నపిల్లలు శైతాన్ చేతిలో ఉంటారు, యవనస్తులు శైతాన్ చేతిలో ఉంటారు, చదువుకున్నవాడు శైతాన్ చేతిలో ఉంటారు, చదువు లేనివారు శైతాన్ చేతిలో ఉంటారు, రాజులు శైతాన్ చేతిలో ఉంటారు, పండితులు శైతాన్ చేతిలో ఉంటారు. అంతేకాదు పూజారులు, రకరకాల పాస్టర్లు, రకరకాలైనటువంటి బోధకులు, రకరకాలైనటువంటి యొక్క మరి మత సంబంధమైన వాళ్ళని కూడా శైతాన్ చేతిలో పెట్టుకొని వాడి ఇష్టానుసారంగా వాడుకుంటూ వస్తాడు. అర్థమైందా చెప్పింది? ఎందుకంటే అది సైతానని మనకు తెలియదు. మనం చూసేది సైతానని మనకు తెలియదు, మనం వినేది సైతానని తెలియదు, మనం పోయేస్తాం సైతానని తెలియదు. మరి ఏం తెలుస్తుంది మనకు? ఇది బాగుందని. అందుకని ఆ శైతానుని తెలుసుకోవాలంటే చాలా కష్టం. దానిని జయించాడు. 3 రకాలుగా వచ్చాడు శైతానుడు. మొట్టమొదటిగా 3 రకాలుగా జయించాడు. ఇప్పుడు అడుగడుగున వచ్చాడు. ఆఖరి సిలువ దగ్గర కూడా పోకుండా ఉండేదానికి, సిలువలో ప్రవేడుతుంటే సిలువను ఎట్లయినా సరే తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందుకంటుండే రోమన్ రాష్ట్రపత్రిక 16 ఏం చేస్తాడంటే ఆయన సైతానును ఆయన కాళ్ళ కింద త్రొక్కి వేశాడంట. ఏ కాళ్ళు? అవే సిలువలో ఉన్నటువంటి కాళ్ళు, అవే కలువరు గిలువలో ఉన్నటువంటి కాళ్ళు. ప్రియమైన సోదరి సోదరుడా, అందుకనే ఏం చేయించాడు? ఇప్పుడు ఆయన ఏం చేయించాడు? ఆయన ఇప్పుడు శైతానును జయించాడు. ఇప్పుడు చివరికి వస్తున్నాను. అదేంటంటే రండి. ఏమంటే ఇప్పుడు ఆయన మరణాన్ని జయించాడు. ఎవరైనా జయించగలండి మరణం? ఎవరి వల్ల అవుతుందా మరణం? ఒక్కసారి చనిపోతే ఇక లేసే ప్రసక్తి లేనే లేదు. కొంతమంది అంటారు 50 లక్షల జన్మలండి, 80 లక్షల జన్మలండి, 70 లక్షల జన్మలండి. మోసపోతున్నారు మీరు. ఆ చెప్పేవాడు చెప్పమని పోయినసారి ఏ జన్మ ఎత్తాడో నేను ప్రశ్నించిన ఎంతోమందిని ఒక్కరి వల్లగా చెప్పడానికి. కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, అట్టగానో, ఇట్లగానో పుడతాను. ఊరికి మాట చెప్తే సరిపోతాయా? నీ జన్మ ఏంటో చెప్పు పని. నువ్వు చెప్పగలవా? కొంచెం జన్మ ఏంటి, అంతకుముందు జన్మ ఏంటి, ఇప్పుడు మానవుడు పుట్టావు కదా, 10 జన్మాల సంగతి ఏంటి, ముందు జన్మాలే ఒకసారి నువ్వు చెప్పొచ్చు కదా. మా వల్ల కాదవి. మనుషులను తప్పుదారి పట్టిస్తాను. నరకగుండం లేదని చెప్పేదాని కొరకు, నరకగుండానికి వారిని పంపించేదాని కొరకు, దేవుడంటే భయం లేకుండా చేసేదాని కొరకు ఇలాంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క బోధలు చేసి వారిని మారుస్తుంటున్నారు జనాంగం. అందుకని ప్రభువారు ఆయన ఇక్కడ 4వ విషయంలో చూస్తే మరణాన్ని జయించాడు. ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? సమాధి ఆయన పట్టుకోలేకపోయింది, మరణం ఆయన పట్టుకోలేకపోయింది. బంధించేస్తున్నారు, రాళ్ళు వేసేస్తున్నారు, కాపలాదారులు పెట్టారు, వాచ్మెన్ పెట్టారు, పోలీసులు పెట్టారు. కదలకుండా అక్కడ ఎవరు ఉండకూడదు. ఆయన ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతారేమో, శవం వెళ్ళిపోతుందేమో, ఎట్లా పోతాడో చూడాలని చెప్పేసి చుట్టూ అనేకులు పెట్టాడు. అయినా ఏం జరిగింది? ఎవరు కూడా తెలియలేదు. ప్రభువు లేసేసినారు. ఏ బండాపు చేయగలిగింది? ఏ సమాధి పట్టుకోగలిగింది? ఏ బంధకాలు పట్టుకోగలిగినవి? మహిమాశ్చర్యంతో లేచి కనబడకుండా ఇంటి చాటుకు వెళ్ళలా. చాలామంది అనుకుంటారు కదా ఇంటి చాటుకు వెళ్ళాడేమోని. ఇంటి చాటు కనబడలా. ఈ రోజే ఉదయము ఏడుస్తున్నటువంటి ఆయన కొరకు ఆశ కలిగి ఏడుస్తూ కన్నీరు కూరుస్తూ నా ప్రభు ఎక్కడని వెతుకుతున్నటువంటి మగ్ధలేని మరి ఎక్కువ ఉదయకాలం కనబడ్డాడు. రెండవదిగా ఆయన గురించి అది సువార్త 20వ అధ్యాయంలో, రెండవదిగా లూకా సువార్త 24 మనం చూసినట్లయితే ప్రియులారా ఎమ్మాయిపోతున్నటువంటి గ్రామస్తులు ఆలోచన చేస్తుంటున్నారు. అయ్యో యేసు ప్రభుని ఇట్లా చేస్తున్నాడే, ఆయన ఇట్లా చేస్తాడే, మంచి కార్యాలు చేస్తున్నాడే అని ఆలోచన చేస్తున్న శిష్యుడితోటి ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఎందుకంటే వాడు నేత్రాలు వెలిగించడానికి కొరకు. బాబు నేను చనిపోలేదురా, ఇదిగో లేచాను చూడండి, నా శరీరం చూడండి. వారితో మాట్లాడుతూ వారికి కనబడిన తర్వాత వారి యొక్క గుండెలంతా కూడా మండిపోయినాయి అంట. అదే సాయంకాలం, అంటే ఈరోజు సాయంకాలం ఈ టైంలో ఏం జరుగుతుందో తెలుసా? శిష్యులందరూ భయపడ్డారు. అయ్యో రోమా వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి సిలువేస్తారేమో, ఇక మనం బోధ చేయొద్దు.
ఇక మనం మీటింగ్లు పెట్టొద్దు. అమ్మ వాళ్ళు వచ్చారంటే మన కూడా సిలువ తప్పదు. భయపడిపోయినారు, కిటికీలు వేసుకున్నారు, తలుపులు వేసుకున్నారు, గడగడ గడగడగడ వణికిపోతున్నారు అందరూ కూడా. అప్పుడు ప్రభువారు వాక్యులకు మహిమా శరీరంతో వచ్చాడు. ఏ కిటికీలైనా ఆఫ్ చేయాలా, ఏ తలుపులైనా ఆఫ్ చేయాలా, ఏ గోడలైనా ఆఫ్ చేయాలా, మహిమా శరీరంతో వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగాకని చెప్పాడు ఈ రోజున పీడ. ఏమైనా సోదరి సోదర అర్థమవుతుందా అని చెప్పిన మాట. ఈరోజు సాయంకాలం ఈ టైంలో అవిశ్వాసులు ఉన్నటువంటి వారి కొరకాయి, భయపడుతున్నటువంటి వారి కొరకాయి, ఇక మేము చేయలేము సేవ అనే వారి కొరకాయి, మా వల్ల కాదు, మరి మా పనులు మేము చూసుకోవాలి అనేటటువంటి యొక్క పరిస్థితిలో ఉన్న వారి కొరకాయి, కలవరము దిగులు చింతలో ఉన్న వారి కొరకాయి ఈ యొక్క సాయంకాలం, ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆనాడు శిష్యుడు ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం. అనుమానంతో, సందేహంతో ఆయన గురించి ఆలోచన చేస్తూ ఎందుకు ఇట్లా జరిగిందిరా అని వెళ్ళేటటువంటి వారికి మధ్యాహ్నము ఆ శిష్యుడికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇదే ఈస్టర్ రోజున ఎవరికి భయపడకుండా ఆయనను ప్రేమించినాడు. తన దయ్యాలు వెలగొట్టి తన జీవితానికి ఒక మంచి జీవితం ఇచ్చినటువంటి మగ్ధలేని మరియ కన్నీటితోటి వేదనతోటి ఆయనను వెతుకుతూ ఉదయకాలం పోయినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు పిల్లరా, 40 దినాలు 40 ప్రత్యక్షతలు 40 వర్తమానాలు ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో. 40 దినాలు ప్రత్యక్షమైనని 40 సందర్భాలు 40 వర్తమానాలు ఇచ్చాడు. అవన్నీ ఎప్పుడు చెప్పగలను ఈస్టర్ రోజున? కాబట్టి నాకు అంశం ఏమిటంటే ప్రభు పునరుత్థానుడు అవడానికి కారణం ఏంటంటే 3 కారణాలు చెప్తాను, ముచ్చటగా ముగిస్తాను, అర్థం చేసుకోండి. నంబర్ 1, మొట్టమొదటిగా ఆయన దేవుడు అని రుజువుపరుచుకోవాలి. లోకంలో ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో, ఎన్ని దేవతలు ఉన్నారో, ఎన్ని రకాలైనటువంటి పూజలు పునస్కారాలు చేస్తున్నారో, వీళ్ళందరికంటే కూడా నిజమైనటువంటి దేవుడు నేనని రుజువుపరుచుకున్న కొరకై ఆయన లేచాడు. అందుకనే ఈ రోజున క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వం అని పేరు పెట్టుకున్నాము. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే డేట్ లేకపోతే నువ్వు పుట్టింది తెలియదు, నీకు పెళ్ళైంది తెలియదు, నీకు బిడ్డలు పుట్టింది తెలియదు, మనం చనిపోయేది కూడా తెలియదు ఆఖరికి, మన ప్రయాణం కూడా తెలియదు ఆఖరికి. అర్థమైందా చెప్పిన మాట? అందుకనే ఆయన లేచాడు, దేవుడిగా రుజువుపరిచినాడు. ఇది మొదటి విషయం. రెండవదిగా ఆయన లేచాడు, శైతాను బంధించబడినాడు, శైతాను గడగడలాడిపోయినాడు, శైతాను ఓడించబడ్డాడు. ఇక నా వల్ల కాదు, ఈ ప్రజలందరూ మారిపోతారు, వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతాడు, నా నరకానికి ఎవరు రారు, నా పాతాళానికి ఎవరు రారు, ఇక ఏడిపోయేవాడు శైతానుడు. అందుకని రెండవదిగా ఆయన లేచిన ఉద్దేశం ఏంటంటే, ఆయన లేచిన ఉద్దేశం ఏంటన్నా మనకు శైతాన్ని ఓడించేదాని కొరకు ఆయన లేచినాడు. మూడవదిగా ఆయన లేచిన ఉద్దేశం ఏంటంటే ప్రియులారా చూడండి, అక్కడేంటి పాతాళము, పాతాళంలో ఉన్న వాళ్ళ సైతం పరలోకి పోయేటటువంటి యొక్క సమయం ఆసన్నమైంది. అందుకొరకు ఆయన జయించి లేచి ఆ యొక్క పాతాళలోకి వెళ్ళి అందులో బంధించబడినటువంటి వారిని చెరగా పట్టుకొని పరదేశం వెళ్ళాడు. అంటే పాత నిబంధన కాలం ఉన్నటువంటి భక్తుల కొరకు ఆయన చేసిన పని అది. కానీ ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే మీకు ఆయన పునరుత్థానుడైనటువంటి విషయము ఏదో చాటుకైనది కాదు. ఈస్టర్ అంటే ఏదో పండుగ చేసుకోవడము, కొత్త బట్టలు వేసుకోవడము, వెళ్ళటము, యేసు ప్రభు లేసినాడు జై, యేసు ప్రభు లేసాడు జై అంటాం కాదు. వినండి, ఇందులో ఉన్న సత్యాలు రహస్యాలు తెలుసుకోనండి. ఆఖరిగా మాట చెప్పి ముగిస్తుంటున్నాను. అదేమనగా ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్నట్టు మాట పౌలు అంటున్నాడు, అయ్యా నాకు ఏమేమి లాభంగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు కొరకై నష్టపరుచుకున్నాను. ఏమేమి లాభంగా ఉన్నాయో చెప్పాడు ఆయన. ఆయన కులమేంటో, ఆయన మతమేంటో, ఆయన ధర్మమేంటో, ఆయన ఎలాంటి యూదుడో, ఎలాంటి హెబ్రీయుడో, మరి అలాంటి ఉన్నతమైనటువంటి కులంలో నుంచి, ఉన్నతమైనటువంటి వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్ర ప్రవీణుడు, ధర్మశాస్త్రం ఆరితైనటువంటి వాడు, పదాజ్ఞలు పాటించినటువంటి వాడు, మరి ధర్మశాస్త్రం అంటే నిష్ఠ నియమాలు కలిగినటువంటి వాడు, అన్నిటిని కూడా క్రీస్తు కొరకే విడిచిపెట్టేసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు ప్రియులారా, అంతటితో ఊరుకోలా. ఇవన్నీ విడిచిపెట్టుకుంటే నాకు రక్షణ వచ్చింది మంచిదే, ఇవన్నీ విడిచిపెట్టుకుంటే నాకు పరలోకం వస్తుంది మంచిదే, ఇవన్నీ విడిచిపెట్టుకుంటే నేను దేవుని కొరకే సేవ చేయగల మంచిదే. అయితే ఒకటి కావాలి నాకు. ఏమిటి ఆ ఒకటి అంటే, నేను కూడా చనిపోతాను ఒక రోజున, నేను కూడా చనిపోతాను ఒక రోజున. అయితే నేను లేవాలా క్రీస్తుతోటి,
నేను లేవాలి కదా, నేను భూమిలో ఉంటే ఎట్లా, నేను పాతాళంలో ఉంటే ఎట్లా, నేను నరకంలో ఉంటే ఎట్లా, నేను లేవాలి, నా ప్రభుతో కూడా నేను వెళ్ళాలి. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఇది ప్రాముఖ్యమైన ఆకాంక్ష. ఒకవేళ నువ్వు చనిపోతే ప్రభు వచ్చినప్పుడు నువ్వు లేవగలవా? అందుకని పౌలేమనంటే అది లేవాలంటే ఆయన శ్రమ, ఆయన మరణము, ఆ అనుభవం నేను పొందుతాను. ఆయన శ్రమ అనుభవం నాకు వస్తేనే నేను పునరుత్థానంలో పాల్పొందుతాను. ఆయన మరణ అనుభవం నాకు వస్తేనే ఆయన పునరుత్థానంలో పాల్పొందుతాను. ఆయన ఎంత నిందించబడ్డాడో, అవమానించబడ్డాడో, ద్వేషించబడ్డాడో, దూషించబడ్డాడో, కొట్టబడ్డాడో, తిట్టబడ్డాడో, భయంకరమైనటువంటి వేదన అనుభవించాడో, అలాంటి యొక్క అనుభవం గుండా, అలాంటి శ్రమ గుండా, అలాంటి బాధల గుండా నేను కూడా వెళతాను. అప్పుడు నా పునరుత్థాన శక్తి వస్తుంది. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు నేను చనిపోయినా కూడా లేవగలను. లేదా ప్రభు మధ్యాకర్షణకు వస్తే నేను భూమిని ఉంటే నేను శరీరం మార్చబడి ప్రభుత్వం కూడా వెళ్ళగలను. అందుకని ఆయన కోరిక ఏంటంటే నేను పునరుత్థానుడగినట్లు, నేను పునరుత్థాన బలము కావాలా. నాకు క్రీస్తుని ఎరిగేది 3 పాయింట్లు ఉన్నాయి, ఆయన వివరించలేను. క్రీస్తుని ఎరగడం ఒక అనుభవం అయితే, క్రీస్తుని గురించిన జ్ఞానం తెలుసుకోవడం ఒక అనుభవం అయితే, పునరుత్థానం తెలుసుకోవడం మరి ఒక అనుభవం. క్రీస్తు ఎరగడం ఏముంది? నామకార్థులందరూ క్రీస్తు తెలుసు. క్రీస్తు యొక్క జ్ఞానం ఏముంది? పుస్తకాలు చదువుకునేవాళ్ళు, సెమినరీకి వెళ్ళేవాళ్ళు, ఆ కథలు ఈ కథలు అన్నీ చదువుకునేవాళ్ళు, క్రీస్తుని గురించి గొప్పగా చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా 2వ గుంపే. 3వ గుంపు ఆయనతో శ్రమ పడేవారు, ఆయన యొక్క మరణంలో పాల్పొందేవారు, వీరే పునరుత్థానులు అయ్యేవారు. ప్రభు వచ్చినప్పుడు పునరుత్థాన శక్తి, ఈ పునరుత్థాన శక్తిని ఇవ్వడానికి కొరకు ఆ ప్రభువు వారు ఈ రోజున తెచ్చారు, సమాధి నుంచి తెచ్చారు. ఎందుకంటే నా పునరుత్థాన శక్తి మీకు ఇస్తానన్నాడు. పిల్లరా, ఇప్పుడు లేదు ఆయన పునరుత్థాన శక్తి. చాలామంది తెలియక ఇప్పుడేదో పునరుత్థానం అనుకుంటాడు. పునరుత్థానం అంటే చనిపోయే దానికి జీవం రావడం. గుడ్డివాడు వచ్చాడు, ఒక మాటతోటి కళ్ళు తెచ్చాడు, పునరుద్ధాన శక్తి కదా. కుంటివాడు వచ్చాడు, నడవరా అన్నాడు, పునరుద్ధాన శక్తి కదా. చనిపోయినవాడు లేవరా బాబు అన్నాడు, లేచాడు, పునరుద్ధాన శక్తి కదా. నడువైపోయినా వచ్చింది, లేచి నిలబడమన్నాడు, పునరుద్ధాన శక్తి కదా. ఏది పునరుద్ధాన శక్తి కాదు. ఇప్పుడేదో పునరుద్ధాన శక్తి అనుకున్నట్టు, ఈస్టర్ అనుకున్నట్టు కాదు. అసలు పునరుద్ధాన శక్తి ఏంటి? ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. దాని కొరకే ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈస్టర్ రోజు నాతో ఇంత లోతుగా మాట్లాడాను. ప్రభువా, అయ్యా నన్ను క్షమించి మన్నించండి. నాకు బైబిల్ జ్ఞానం కాదు, నిన్ను ఎరగడం కాదు ప్రభువా. నీ పునరుత్థానం కొరకై ఎన్ని శ్రమ నేను పొందుతా, నీ మరణం వరకు కూడా నేను సహిస్తాను ప్రభువా. దయతో నన్ను క్షమించి ప్రభువా ఈ రోజు వరకు అని ప్రభు మనము అప్పగించుకున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన శ్రేష్టమైనటువంటి మాట, ఎందుకు జన్మించారో, ఎందుకు పరిచర్య చేశారో, ఎందుకు మరణించారో, ఎందుకు తిరిగి లేచారో ఎంతో చక్కగా వివరిస్తూ వచ్చారు. పునరుద్ధరణమైనటువంటి విషయాలు ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు చూడగలిగినాం ప్రభు. ఈ మాటలన్నీ కూడా మీరు మా ప్రియ సహోదర సహోదరి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కోరుకునేదానికి సహాయం చేయండి. ప్రభువా, నీ పునరుద్ధాన శక్తి నాకు దయచేయమని ప్రతి ఒక్కరు అడిగేదానికి సహాయం చేయమని విధాల స్థలకం చెప్పి కొంచెం వందనాలు చెల్లించుకుంటూ, ఎంతమంది అయితే తింటున్నారో వారందరికీ పునరుద్ధాన శక్తి దయచేయమని విధాయ కాలం నెరవేర్చమని ప్రార్థన చేస్తాం. గణిత మహిమా ప్రభావాలు మీకు గౌరవించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడెదమో. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్పటించెదమో. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్పటించెదమో. అనేక విషయాలు ఉన్నాయి, చెప్పేదాని సమయం లేదు. విన్నవన్నీ శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోనండి, అనుసరించండి. మన పునరుత్థాన శక్తి కొరకై ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రైజ్ లార్డ్.